హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయ్యప్ప దీక్షలో పాటించవలసిన నియమాలు. స్వాములు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చల్లనీటి స్నానాన్ని ఆచరించి నల్లని దుస్తువులు ధరించి నుదుటిపైన ఎల్లప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. సూర్యోదయం కాకముందే స్వామికి దీపారాధన మరియు శరణుఘోష చేయాలి. స్వామి కర్పూర ప్రియుడు కాబట్టి కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి. తిరిగి సాయంత్రం చల్లనీటి స్నానం చేసి యథావిధిగా సంధ్యా పూజ చేసుకోవాలి. పాదరక్షలు ధరించరాదు. క్షవరం చేయించుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం నిషిద్ధం. ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించాలి. ఇతరులను అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. మహిళలను మాత అని పిలవాలి. కటిక నేలపైన నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా వండిన సాత్విక ఆహారాన్ని తినాలి. మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. గురుస్వామి గురించి చెడుగా మాట్లాడొద్దు. తూలనాడడం చేయొద్దు. ఒకసారి గురుస్వామి అయిన మీ జీవితంలో